పడుతున్న కుటుంబముల కొరకు ప్రార్థన చేస్తామండి. పరిశుద్ధుడ శక్తిమంతుడైన దేవా, ఈ దినములలో చూసుకుంటే నాయన అయా ఈ నీతిగా యథార్థముగాను విశ్వాసములో కొనసాగుతుండగా అపవాది నాయన శోధనల చేత శోధింపబడుతున్నాడు నాయన. అయా నీ రాకడ సమీపములో మేము ఉండగా నాయన, అయా ఎప్పుడైతే మేము నీతిగా యథార్థముగా జీవించాలని నీ విశ్వాసములో మేము కొనసాగుతుండగా నాయన, అపవాది నాయన కుటుంబంలో జరబడి అల్లాకొల్లము లేపుతుండగా నాయన, అసంతృప్తి కలుగు చేస్తుండగా మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు నాయన. ఈ దినముల్లో అపవాది చూసుకుంటే నాయన, ఎప్పుడైతే మేము బలంగా ప్రార్థనలు చేస్తున్నప్పుడు, ఎప్పుడైతే నీలో బలంగా మేము కొనసాగుతున్నప్పుడే నాయన అపవాది మా ఎడల నాయన బాణములు విసురుతున్నాడు. అగ్ని వంటి బాణములపై మా పైన విసురుతుండగా నాయన, అయ్యా వాడిని అగ్ని బాణములను ఎదుర్కొనడానికి విశ్వాసం అనే డాలు మేము పట్టుకునడానికి కృప చూపండి, సహాయం చేయండి నాయన. అయా మొట్టమొదటిగా నాయన అనారోగ్యత తెస్తున్నాడు నాయన. అయా కుటుంబంలో చిన్న పిల్లలకి అనారోగ్యతలు తెస్తున్నాడు, శోధిస్తున్నాడు నాయన. అంతేకాదు ప్రభువా, బయటికి మేము ఎక్కడైతే వెళ్ళి ప్రార్థనలు చేస్తుండగా, ప్రార్థన పూర్వకంగా మేము వెళుతుండగా అయా నువ్వే నీతివంతుడా యథార్థవంతుడా అన్నట్లు అపహాస్యనలు నాయన మేము ప్రార్థన చేసుకొని వెళ్ళినప్పుడే ఆ పనిలో వ్యతిరేకతలు కలుగజేస్తున్నాడు అపవాది నాయన. నిజంగా చూసుకుంటే అయ్యా ఈ లోకంలో మేము నాయన నీతిగా యథార్థంగా మేము జీవించాలి, నీ కొరకు మేము కొనసాగాలనుకున్న సమయంలో నాయన ఇదిగో మాకు పని పాటల్లో వ్యతిరేకత తెస్తున్నాడు నాయన. అయా మా బంధువుల్లో మమ్మల్ని వ్యతిరేకిస్తున్న వారుగా చేస్తున్నాడు నాయన. అయా మమ్మల్ని దూరస్తులుగా చేస్తున్నాడు నాయన. అయా నీతిగా యథార్థంగా మేము జీవించాలి, నీ వాక్యానుసారంగా మేము అనుసరించి నడచాలనుకున్నప్పుడు నాయన మా కుటుంబంలో అల్లకొల్లాలు నాయన, కుటుంబంలో మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు నాయన. కృప చూపండి, సహాయం చేయండి నాయన. అల్లనాడు యోబు జీవితంలో చూసుకుంటే నాయన నీతిగా యథార్థంగా జీవించినప్పుడు నాయన తన కుటుంబంలో అలజడి లేపాడు నాయన. తన భార్య ద్వారానే శోధించాడు నాయన. ఈ దినములలో చూసుకుంటే నాయన అయ్యా ఇంటికి వెళ్ళి యథార్థంగా ప్రార్థన చేసుకోవాలి, వాక్యం ధ్యానించాలనుకున్నప్పుడే నాయన ఇంట్లో ఏదో ఒక సమస్య నాయన, అయా భార్య ద్వారా కావచ్చు, కుమార్తెలు ఎవరో ఒకరి ద్వారా సమస్యలు ఏదైతున్నాయి నాయన. అలాగే బయటికి వెళుతుంటే వ్యతిరేకతలు కలుగుతున్నాయి నాయన. అపవాది ఎలాగ నీ విశ్వాసం నువ్వు కాపాడుకుంటావు, ఎలాగ వాక్యం చదువుతావు, నువ్వు దేవునిలో నడుస్తావు, చూస్తామన్నట్లుగా నాయన అపవాది శోధిస్తుండగా నాయన, అయా శోధించినప్పుడు శోధనలు జయించేవాడు నీవై ఉన్నావు నాయన. మేము ఆ శోధనకు లొంగిపోయేవారుగా ఉంటున్నాము నాయన. ఆ సమయంలో చేయవలసిన ప్రార్థన చేయలేకపోతున్నాము నాయన. ఆ సమయానికి మీ మందిరానికి వెళ్ళవలసిన సమయానికి నాయన ఏదో ఒక ఆటంకము ద్వారా కలిగిన ఆయన దుఃఖకరమైన బాధాకరమైన వేదన చేత అపవాది శోధించబడినప్పుడు నాయన నీ మందిరానికి రాలేని వారుగా ఆగిపోతున్నాము నాయన. కృప చూపండి, సహాయం చేయండి నాయన. యోబు జీవితంలో చూసుకుంటే ఆగిపోయిన వాడు కాదని చూస్తున్నాము నాయన. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొనెను అని దేవునికి మహిమ కలుగును గాక అన్నాడు నాయన. అటువంటి విశ్వాసం మాలో తుడిపరచండి నాయన, సహాయం చేయండి నాయన. అయా చివరి దినాలలో రాకడది నీ సమీపంలో ఉండగా నాయన విశ్వాసులు కనుగొందున అన్నావు నాయన. అయా నిజమైన బంగారానికే పరీక్ష కదా నాయన, అయా నిజమైన విశ్వాసం కలిగిన కుటుంబానికే కదా నాయన పరీక్ష నాయన. ఎప్పుడైతే బంగారం అగ్ని చేత కాల్చివాడినప్పుడు దాని పరిశుద్ధత కనపడుతుంది నాయన. అలాగే మేము కుటుంబంలో శోధనల చేత శోధింపబడినప్పుడు నాయన ఆ శోధనలకు మేము లొంగక నాయన, అయా శోధనలను జయించినప్పుడే కదా నాయన మేము నీ ఎదుట నాయన స్వచ్ఛమైన వారుగా కనపడతాం నాయన, పరిశుద్ధులుగా కనపడతాం నాయన. పరిశుద్ధుడా సర్వోన్నతుడైన దేవా, మేము ఈ శోధనలను జయించే శక్తిని మాకు దయచేయండి నాయన. వాడి విసిరి అగ్ని బాణములు నాయన విశ్వాసం అనే డాలు పట్టుకొని, వాక్యం అనే రెండంచుల ఖడ్గము పట్టుకొని అపవాదిని ఎదిరించేవారుగాను అయా మంచి సైనికులుగా విశ్వాసములో కొనసాగడానికి శక్తిని మాకు దయచేయండి నాయన. యేసు నామములో మీరు శక్తిని దయచేయండి నాయన. అయా మీరు అన్నారు, మీరు భయపడుకుడి నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను అన్నావు నాయన. అయా లోకములో ఉన్నవాడు కంటే నీలో ఉన్నవాడను గొప్పవాడని నీ వాక్యం సెలవిస్తున్నాను ఆయన. అయా అపవాదు కంటే ఈ లోకంలో వచ్చే శోధనల కంటే ఎంతో మంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. కానీ ఛానల్ స్టార్ట్ చేసింది మాత్రం దేవుడు మా పట్ల ఎన్నో కార్యాలు చేశాడండి. అవన్నీ మీతో పంచుకోవడానికి మేము ఈ ఛానల్ స్టార్ట్ చేశామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ప్రార్థన అవసరం ఎవరికైనా ఉన్న ఎడల వారికి ఈ ఛానల్ షేర్ చేయండి. వారి కోసం మేము ప్రార్థించడానికి మా కుటుంబం
ప్రార్థిస్తుంది. ప్రార్థన అవసరతలో ఉన్నవారు కామెంట్స్ పెట్టండి. తప్పకుండా మీకోసం ప్రార్థించే ఛానల్గా ఈ ఛానల్ ఉంది. ఆత్మను బలపరచు నాయన. అయ్యా దేని ద్వారా మేము పడిపోతున్నాము నాయన. అయ్యా మా జీవితంలో అపవాది శోధించినప్పుడు నాయన, అయ్యా దేని ద్వారా మేము అపవాదికి లోబడిపోతున్నాము, అయ్యా నీకు దూరస్థలం అయిపోతున్నాము నాయన. పరిశుద్ధుడా, అయ్యా అపవాది శోధించేవాడై ఉన్నాడు, అపవాది పడిదోసేవాడై ఉన్నాడు నాయన. కృప చూపండి, సహాయం చేయండి నాయన. లేవనెత్తువాడు నీవై ఉన్నావు నాయన. పెంట కుప్పలు పేదవాళ్ళు లేపినట్లు నాయన. అయ్యా అల్లనాడు పేతురు నాయన ఎలాగైతే సముద్రంలో మునిగిపోసాగుతున్నాగా ఆయన నీ చేయనెత్తి లేవనెత్తావు నాయన. అల్ప విశ్వాసి ఎలా సందేహపడుతూ నాయన. అనేక సార్లు నాయన మేము శోధనలో పడినప్పుడు, అయ్యా నా దేవుడు ఉంటే నాకు ఈ శోధన వచ్చేదా, నా దేవుడు ఉంటే ఈ నా కుమారులకి నా కుమార్తెలు ఇలాంటి వ్యాధులు వచ్చేవా, నాకు ఇలాంటి అవమానాలు వచ్చేవా నా కుటుంబంలో, ఎందుకు నా కుటుంబంలోనే శోధన, ఎందుకు నా కుటుంబంలో ఈ వేదన, మనశ్శాంతి లేదు, నా దేవుడు ఉన్నాడా, నా దేవుడు ఉంటే నాకు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అని నాయన మేము సందేహపడేవారుగా ఉన్నాము నాయన. పేతురు ఎలాగా సందేహపడ్డాడో మేము కూడా అలాగా సందేహము పడేవారుగా ఉన్నారు నాయన. అయా బలహీనతలో బలపరచువాడు నీవే. అయా మమ్మల్ని లేవనెత్తు నాయన. అయ్యా నీ మాటల చేత మమ్మల్ని బలపరచు నాయన. అపవాదకు ఊరిలో నుంచి మమ్మల్ని విడిపించు నాయన. పక్షి వేటగాని ఊరిలో నుంచి తప్పించబడినట్లు నాయన అయ్యా మమ్మల్ని తప్పించు నాయన. అయ్యా నీ వాక్యం చేత మమ్మల్ని బలపరచు. విశ్వాసం అనే డాలి మాకు దయచే. ఆయా విశ్వాసములు మేము తొలగిపోకుండాన్నట్లు అయ్యా మాకు విశ్వాసము కలిగిన ప్రార్థనలు, ఉపవాసమైన ప్రార్థనలు మాకు నేర్పించండి నాయన. అలనాడు అయ్యా మీరు ఎలాగైతే ఉపవాసములు కలిగి ప్రార్థన చేసి శోధనలు జయించారో నాయన, అలాంటి ప్రార్థనా అనుభవం, అలాంటి శక్తి నజరుడైన యేసు నామములో మాకు దయచేసి విజయమును దయచేయమని ప్రభువైన యేసు నామములో చిన్న ప్రార్థన అడిగి పొంది ఉంటున్నాను పరమ తండ్రి. ఆమెన్.